నా పేరు సుబ్బరాజు అండి. నేను కోకో రైతుని. వీడియో ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ కంపెనీలు మేము మాంట్లేజ్ కంపెనీ ఏం చేసిందంటే రూ. 700 దాకా కొందండి. కొని రూ. 1000 మార్కెట్ ఉండగా రూ. 700 కొని అలా కొనకుండా ఆపితే ఇంకా పెరుగుతుంది. రూ. 1000 ఉందని ప్రతి రైతుకి తెలుసు కాబట్టి అందరూ 2000 టన్నులు నిల్వ వేసుకుని రేటు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవ్వాలని రైతులు ధర్నా చేయడం మొదలుపెట్టారు. అప్పుడు కంపెనీలు ఏం చేసినాయంటే రైతులు కంపెనీకి సెలెక్టెడ్గా 50% రైతులు ఉంటారండి. కంపెనీకి ఇష్టపడిన రైతులు, కంపెనీకి గింజలు ఇచ్చి రైతులు. ఆ రైతులకి ఏం చేసిందంటే రాజుగారు లేకపోతే ఎవరో రైతుల్ని అలాంటి వాళ్ళందరినీ ఇచ్చేయండి, తగ్గిపోతుంది రేట్ అని చెప్పి కొంతమంది దగ్గర కొనటం మొదలెట్టిందండి. కొంతమంది ఇచ్చేసేటప్పటికి ఆ తర్వాత ఏం చేసిందంటే రేటు తగ్గించిందండి ఒక రూ. 50. అలాగా అంటే రైతు ఎంతసేపు రూ. 50 750 చెప్తే అసలు ఇవ్వడండి. 800 చెప్తే ఎట్టి పరిస్థితులు ఇవ్వడండి. రూ. 1000 టార్గెట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతుందని చూస్తాడు. దాని గురించి తగ్గితే ఫాస్ట్గా ఇస్తాడండి. ఆ మెథడ్లో ఇవ్వటం మొదలెట్టారండి. ఈ రైతులు ఎప్పుడైతే ధర్నా చేస్తున్నారో ధర్నాకి వాళ్ళు ఒక 50 తగ్గించడం మొదలెట్టారండి. ఈ రైతుల్లో అపోహ ఎలా అయిపోయిందంటే అయ్య బాబాయ్ ధర్నా చేసినప్పుడల్లా రూ. 50 పోతుంది, ధర్నా చేయడాన్ని రైతుల్లోకి వెళ్ళిపోయింది. అసలు రైతుల్లో ఆల్రెడీ కంపెనీ ఏమో సగం మందికి సెలెక్టెడ్ కంపెనీకి ప్రతినిధులు రైతుల్లో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కంపెనీ అంటే వాళ్ళు ఏంటంటే రూ. 50 మీరు అమ్మిన తర్వాత 50 తగ్గింది అనుకోండి, అతను టన్ను గింజలు అమ్మాడు అనుకోండి, లేకపోతే 2 టన్నులు అమ్మాడు అనుకోండి, ₹1,00,000 వచ్చినాయి అనుకోండి. కంపెనీ వాళ్ళు నాకు ₹1,00,000 కలిసి వచ్చినాయని ఆ కంపెనీ మీద ఇంకా అభిమానం పెంచుకున్నాడు రైతు. ఆ కంపెనీ ఆ రైతుది ఎంత దోసేసిందంటే 2-3 లక్షలు దోసేసింది. కానీ 50,000 ఇచ్చిందని కంపెనీ వల్ల 50,000 లబ్ధి పొందానని ఆ రైతు చాలా సంతోషంగా కంపెనీ అంటే మరింత ఇష్టపడటం మొదలుపెట్టాడు. అందుకే ధర్నాలో ఆ రైతులో ఇది లేకపోతే ఆ విషయం తెలుసుకుంటే అసలు మొదటి రోజునే గవర్నమెంట్ స్పీడ్గా స్పందించినండి. అలాగా ఆ మెథడ్లో ఏమైందంటే అలా ఎల్లగా ₹460 దిగజారుతూ వెళ్ళగా అప్పుడు అప్పుడు గవర్నమెంట్ స్పందించి ₹50 పెట్టడం జరిగిందండి. ఆ ఉన్న నిల్వలన్నీ కొనేయండి, మళ్ళీ సంవత్సరం నుంచి మేము చూసుకుంటామంటే దీనికి ఒక ఫార్ములా రూపొందం అంతే. రైతుల్లో ఎలా వచ్చిందంటే ₹500 తగ్గదో అని ఒక విశ్వాసం వచ్చేసింది ₹50 ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏం చేశారంటే ఆల్రెడీ కౌలు రైతులు అందరూ కూడా లాస్ట్ ఇయర్ నష్టపోకపోయినా కౌలు రైతుల సొమ్ము 3 క్వింటాలు పండుతుంది అనుకోండి యావరేజ్ని. ఎకరానికి 50,000 1,50,000 ప్రతి కౌలు రైతు దగ్గర కంపెనీ దోస్తే కంపెనీ రైతుల గురించి కంపెనీ రేటు తగ్గించిందని రైతులు మనకి భేదాలు వచ్చినాయి తప్ప దోసినోడు బాగానే ఉన్నాడండి. అదేం చేశాడంటే ఆ ₹50 ₹500 ఉంటుందని ఉద్దేశంలో మన గవర్నమెంట్ని అడగలేదండి ₹50 ఇమ్మని. కానీ గవర్నమెంట్ ఏదో మా ప్రభుత్వం రైతు అంటే స్పందించింది, ఎంతో చేసామని ఏదో ఆ గవర్నమెంట్ తృప్తి కోసం ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసి ఈ సంవత్సరం ఏ ఇబ్బంది ఉండదని చెప్పిందండి. ఇప్పుడు ఏం చేసింది ఆ రైతు ఏం చేశాడంటే ₹500 బేస్ చేసుకుని వాళ్ళు 80 నుంచి 1,20,000 దాకా కౌలుకి తీసేసుకున్నారు. 50% రైతులు కౌలు రైతులు ఉంటారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎకరానికి 30,000 నుంచి ₹60,000 దాకా నష్టపోతారండి. ఈ నష్టానికి కొంత బాధ్యత గవర్నమెంట్ ఉందండి. ఎందుకంటే అప్పుడు ₹50 అడగలేదు, ₹50 గవర్నమెంట్ ఇచ్చిందండి. ఇప్పుడు ₹300 అయిందండి. ఇప్పుడు ₹200 ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని మనం అడగకపోయినా అది వాళ్ళ ధర్మం అండి. మేము వచ్చి ఆదుకున్నాం అన్నారు కదా, ₹450 నుండి ₹50 మేము ఆదుకున్నాం, ₹14 కోట్ల ఇచ్చాం, మా గవర్నమెంట్ స్పందించింది అన్నప్పుడు ఇప్పుడు ₹200 ఇవ్వండి. కానీ మేము ధర్నా కూడా చేయట్లేదండి. ఎందుకు చేయట్లేదంటే ఆ రోజున పోరాటంలో ధర్మం ఉంది కాబట్టి ₹1,000 దోసుకున్న 500 కోట్లు దోసుకున్న కంపెనీ గురించి మనం అడిగితే ఇవాళ ఇంటర్నేషనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ ₹300 ఉంది. మనం FPO పెట్టినా లేకపోతే ఇంకొకరు పెట్టినా ఒకవేళ గవర్నమెంట్ ఫార్ములా పెట్టినా ఈ కౌలు రైతులు న్యాయం చేసి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నానండి. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు కూడా కౌలు రైతులు మొన్న మీటింగ్ జరిగిన తర్వాత రేటు తగ్గించారు అని చాలా అపోహలో ఉన్నారండి. మిమ్మల్ని కౌలు రైతులు ఇవాళ స్వచ్ఛందంగా ప్రతి రైతు 50 నుంచి 60,000 రూపాయలు అంటే ₹500 కోట్ల లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ లాస్ అండి. కానీ ధర్నాలు జరగట్లేదు తప్ప లాస్ట్ ఇయర్ కౌలు రైతులు నష్టపోలేదండి.
ఇప్పుడు కౌలు రైతులు విపరీతంగా నష్టపోయారండి. 500 నుంచి 1000 కోట్లు నష్టపోయారు. ఎవరికి ఏంటంటే వాళ్ళు ఏ రోజు ధర్నాలకు పాల్గొలేదు. అంటే పాల్గొనే వాళ్ళు కొంతమంది ఉంటారండి. నేను పాల్గొనలేదండి, నాకేం కోపం లేదు, పాల్గొన్నారని ఆనందం లేదండి. ఇదంతా ఈ అవగాహన కోసం చెప్తున్నానండి. ఈ రైతు ఇప్పుడు మనం అవకాశం వచ్చిన కంపెనీ ఏం చేస్తుందంటే మన ఎడగొట్టేస్తుందండి. లేకపోతే నేను ఇలా ఇవన్నీ చెప్తున్నాను అనుకోండి, నా గింజ అసలు కొనట్లేదండి. అబ్బాయి ఈయన రైతులకి అవగాహన చెప్తున్నాడు, ఇలాగా వ్యక్తిగతంగా నేను కూడా చాలా నష్టపోయినాను కంపెనీ వల్ల. నేను ఏంటంటే నాకు ఆర్థికంగా పెద్ద ఆస్తిపరుని కాదండి, నేను సామాన్య 7 ఎకరాల రైతునండి. అయినా ఏంటంటే నాకు నా ప్రయత్నం నేను చెయ్యాలని ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎవరిలో మీటింగ్లు రావట్లేదు, కనీసం సోషల్ మీడియా వేదికగా మన కష్టాన్ని పంచుకుని ఇది కనీసం గవర్నమెంట్ దృష్టికి వెళ్తే లేదా అధికారుల దృష్టికి వెళ్తే, మొన్న ఏలూరులో మాట్లాడదాం అనుకున్నానండి. అవన్నీ అయిపోయినాయి, మాట్లాడొద్దండి. మీరు కొత్తగా ఏమన్నా చెప్పమంటున్నారండి. కొత్తగా చెప్పడానికి ఏముందంటే, మీరు ఫార్ములా రూపొందించారా అని అడిగామనుకోండి, కమిటీ వేసేమనగానే రైతులు చప్పట్లు కొడుతున్నారండి. ఓహో, ఇంకా మన కమిటీ వేసేసారండి అంటే ఆ సమాధానం చెప్పడం కోసం వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారండి. దీంట్లో పెద్ద విచిత్రం లేదండి. ఈ సీజన్ కూడా కౌలు రైతు అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు. అది గవర్నమెంట్ ఆదుకోవాలన్నా కూడా ఇవాళ 200-300 కోట్లు 500 కోట్లు ఇస్తే కానీ అది గట్టెక్కే పరిస్థితి కాదు. మనం అది అడగట్లేదు. మేము ఎప్పుడు ప్రజల వేరే సొమ్ముని రైతుకి ఇమ్మని, వేరే కష్టాన్ని రైతు దోచుకోవాలి, రైతుకి మాకు ఇవ్వాలండి నేను డిమాండ్లో కూడా నేను ఎప్పుడూ లేనండి. ధర్మమైన పోరాటంలోనే ఉన్నాం. ఇవన్నీ గ్రహించారని, కంపెనీ అరాచకాలు మీరు అందరూ ప్రతి మనిషి గ్రహించాడని, రైతు సంఘం నిందలు పోతారని, మనందరూ ఏకతాడి మీద రావాలని, ఎప్పటికైనా వస్తామని ఆశతోటి ఈ వీడియోలు చేస్తున్నాను. ఉంటానండి. శుభ్రాజనండి.